యూపీఎస్సీలో అంటే ఫస్ట్ థింగ్ ఒకటి, యూపీఎస్సీలో రాణించాలి అంటే ఇంగ్లీష్ కంపల్సరీ, హిందీ కంపల్సరీ అంటారు. కంపల్సరీ అని కాదు, మినిమం నాలెడ్జ్, కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు, ఇంగ్లీష్ మీదనైనా హిందీ మీదనైనా. సో మినిమం ఉండకూడదని నేను చెప్పాను, మినిమం ఉండాలి. అయితే తెలుగు మీడియం వాళ్ళు చాలా మంది నేను చెయ్యొచ్చా లేదా అని భయపడుతుంటారు. తెలుగు మీడియం లో కూడా యూపీఎస్సీ రాయొచ్చు. అయితే కానీ ప్రిలిమ్స్ కి మాత్రం పేపర్ తెలుగులో రాకుండా హిందీ, ఇంగ్లీష్ లో వస్తుంది. వన్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేశారంటే మెయిన్స్ తెలుగులో రాయొచ్చు మన ఓన్ లాంగ్వేజ్ లో, అండ్ ఇంటర్వ్యూ కూడా తెలుగులోనే ఉంటుంది వాళ్ళకి. బట్ ఏంటంటే చిన్న స్టేజ్ అనేది వాళ్ళు కొంచెం క్రాస్ చేసుకొని రావాలి. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే బోత్ లాంగ్వేజెస్ లో ప్రిపేర్ అవుతే ఈజీగా చేయొచ్చు. అండ్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ మనకు మంచి ఇంగ్లీష్ రావాలి, ఫ్లూయెంట్ హిందీ రావాలి, అదేం కాదు. ఏదైనా కూడా అండి కాన్ఫిడెంట్ ఉండాలి. మనం ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎవరైనా మాట్లాడే వాళ్ళు అందరికీ పర్ఫెక్ట్ తెలుగు, పర్ఫెక్ట్ హిందీ, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఏది రాదు. ఈవెన్ ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నా, సమ్ టైమ్స్ తెలుగు, సమ్ టైమ్స్ హిందీ, సమ్ టైమ్ ఇంగ్లీష్. నేను ఏ భాష మాట్లాడుతున్నారని ఎవరు చూడాలి. మనం ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పేదాన్ని బట్టి ఎదుటి